కరీంనగర్ జిల్లా మానకొండ మండలం పచ్చునూరు గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి పచ్చునూరు గ్రామంలో మనం చూస్తున్నాం. రెండు గ్యాంగుల మధ్య జరిగినటువంటి ఘర్షణ ఒక హత్యకు దారితీసింది. అత్యంత పాశవికంగా కిడ్నాప్ చేసి హతమార్చినటువంటి ఘటనతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే మనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ప్రశాంత్ రెడ్డి అనే హతుడు ఉన్నాడో గోపు ప్రశాంత్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. దీంతో ఒకసారిగా గత సాయంత్రం నుంచి కూడా టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. పోలీసు అధికారులు ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. కిడ్నాప్ కేసు ఛేదించారు. 1000 రూపాయల వాగు ప్రాంతంలో ఉన్నటువంటి డెడ్ బాడీని ట్రేస్అవుట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఒక రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణ మొబైల్ ఫోన్లో ఆడియో సంభాషణలో సైతం ఆడియో వైరల్ అయింది. ఈ క్రమంలో ఎవరైనా ఒకరే ఉండాలని చెప్పేసి ఒకరికొకరు పరస్పర హెచ్చరికలు జారీ చేసుకున్నారు. దీంతో అప్రమత్తమయ్యారు. అయినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగింది. దీంతో అనుకున్న లక్ష్యాన్ని ఒకరిపైన ఒకరు రెక్కి వేసుకున్నారు. ఇరు వర్గాలకు సంబంధించిన గ్యాంగులు పరస్పరం దాడి చేసుకోవడానికి పక్కా ప్లాన్తో ముందుకెళ్లారు. దీనిలో భాగంగా రమేష్ గ్యాంగ్ స్కెచ్ మేరకి ప్రశాంత్ దొరికాడు, ఒంటరిగా దొరికాడు. దీంతో అతన్ని తీసుకెళ్లి హతమార్చినట్టుగా మనకి వివరాలు అందుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కరీంనగర్ జిల్లా మానకొండ మండలం పచ్చునూరులో జరిగినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం మానకొండూరు మండలంలోని ఊటూరు గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడే గత పక్షం రోజుల నుంచి సీరియస్ గా ఫోన్లలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు రమేష్ అనేటువంటి వ్యక్తి, అలాగే గోపు ప్రశాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. ఓ భూ వివాదంలో వీళ్ళిద్దరికీ కూడా గొడవ స్టార్ట్ అయింది. ఒకరినొకరు హెచ్చరికలు జారీ చేసుకున్నారు. నీ అంతు తేల్స్తా అంటే నీ అంతు తేల్స్తా, నీ చంపి పడేస్తా అంటే చంపి పడేస్తా అని తగ్గేదే లేదన్నట్టు ఇద్దరు కూడా పరస్పర వర్గాలకు మధ్యలో వాళ్ళు హెచ్చరికలు జారీ చేసుకున్నారు. దూషణల పర్వం కొనసాగింది. ఈ ఆడియో కాస్త వైరల్ గా మారింది. నీకు దొరికితే నన్ను చంపేయి, నువ్వు నాకు దొరికితే ఏం జరుగుతుందో తెలుసు అని ఆడియోలో సంభాషణ మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. అయితే గత పక్షం రోజుల నుంచి ఒకరికొకరు స్కెచ్ వేసుకుంటూ రెక్కి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఊటూరు గ్రామంలో ఉన్నాం. రమేష్ అనేటువంటి వ్యక్తి తన గ్యాంగ్తో ప్రశాంత్ కొరకి వెతికాడు. ఇంటి దగ్గర లేడు. ప్రశాంత్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే ప్రశాంత్కి తల్లిదండ్రులు చాలా కాలం క్రితమే మృతి చెందారు. ఉన్న ఒక సోదరుడు వరంగల్లో ప్రైవేట్ ఎంప్లాయీగా కొనసాగుతున్నాడు. ఇక్కడ ఒక్కడే ఉండడము, అలాగే మత్తు పదార్థాలకి మద్యానికి అలవాటు పడి సెటిల్మెంట్లు గొడవల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇతని హిస్టరీ ఇది. రమేష్ అనేటువంటి వ్యక్తి కూడా పంచాయతీలు సెటిల్మెంట్లకి పాల్పడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా వారి మిత్రులు ఇచ్చినటువంటి సలహా మేరకు, వారి సమాచారం మేరకు ఈ టెంపుల్ దగ్గర కొంతమంది హనుమాన్ భక్తులు ఉన్నారు. హనుమాన్ భక్తులను దగ్గరే ఉన్నటువంటి అతన్ని వెంటాడి వేటాడి చంపేస్తా అంటూ రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి పరుగులు పెట్టాడు ఆయనే. బతుకుజీ కూడా ఎట్లాగూ నన్ను చంపుతాడు, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి, ఆ తర్వాత ఇతని సంగతి చెప్పొచ్చు అని చెప్పేసి పరుగులు తీశాడు. మరి అక్కడ బావి ఉంది, ఆ బావిలో కూడా దూకాడు. ఆ బావి దగ్గరికి వెళ్దాం ఒకసారి. గోపు ప్రశాంత్ అండ్ రమేష్ గ్యాంగుల మధ్య జరుగుతున్నటువంటి గొడవ గురించి మనం ఇంతకుముందే ఆలయం దగ్గర తెలుసుకున్నాం. కనబడుతుంది ఆలయం దగ్గర నుంచి వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. ఆ పరుగులు పెడుతున్నటువంటి వ్యక్తిని అచ్చులు కనబడుతున్నాయి, ఇక్కడ జీబ్ అచ్చులు. దానిలో కొంతమంది గ్యాంగ్తోనే ఆ రమేష్ అనేటువంటి వ్యక్తి వెంటాడడం జరిగింది. దీనిలో నీళ్లున్నాయి కావచ్చు, తన ప్రాణం తాను రక్షించుకుందామని చెప్పేసి ఆ జీబ్ ఇట్లా వస్తుంటే అతన్ని ఫాలో కావడానికి కొంతమందితో వెంటాడి చంపుతా అని చెప్పి ఛాలెంజ్ చేసినట్టుగానే వెంటాడుతున్నటువంటి క్రమంలో మనం ఇక్కడ చూస్తున్నాం ఆ జీబ్ అచ్చులు. ఇది అదంతా జరిగింది ఇక్కడ కొంత ఈ ప్రాంతంలోనే ఈ పాడుబడ్డ బాగుంది. ఇందులో నీళ్లు లేవు, ఆ చెట్లు కొమ్మలు అన్ని ఇందులోనే ఇరిగిపోయినాయి. దీనిలోనే దూకితే అక్కడి నుంచి కొంతమంది సాయంతో మీదకి తీసుకున్నారు, కొట్టుకుంటూ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు. వీడికి వచ్చిన తర్వాత ఇక్కడే పరస్పరం ఆర్గ్యూ చేసుకున్నారు. దారుణంగా దాడి చేస్తూ నిన్ను చంపితే గనక బ్లేడ్తోనో కత్తితోనో పొడిచి చంప ఎట్లా ఉంటుందో గుర్తుండేటట్టు చేస్తా అని హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే ఒకరిని లేపేస్తేనే ఇంకొకరు సేఫ్, ఒకరు చనిపోతేనే మరొకరు సేఫ్గా ఉంటుందని చెప్పి వారి ఆడియో సంభాషణలో మనం విన్నాము. దీనిలోనే ఇదే ప్రాంతం నుంచి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఆ జీబ్లో వేసుకొని అతను
దూరం కొట్టుకుంటూ తీసుకెళ్లారు. తీసుకున్నటువంటి క్రమంలోనే స్థానికంగా గమనించినటువంటి గ్రామస్తులు పోలీసులకి సమాచారం అందించారు. రంగంలోకి దిగినటువంటి పోలీసులు ప్రశాంత్ కనబడట్లేదు, నిన్న మంగళవారం ఉదయం నుంచి కనబడట్లేదు అని చెప్పేసి కిడ్నాప్ కేసు నమోదైంది. అభిషేక్ మహంతి కూడా ఫిర్యాదు చేశారు స్థానికులు. దీని మీద సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రూరల్ ఏసీపీ అలాగే సిఐలు ఎస్ఐలు ఇతర పోలీస్ బలగాలు రంగంలోకి దిగారు. ఎక్కడెళ్లాడు ఏంటి అనేటువంటి అన్ని కోణంలో ట్రేస్ అవుట్ చేసినటువంటి క్రమంలో ఇక్కడే సమీపంలో మనకు కనబడుతుంది, అక్కడ సుదూర ప్రాంతంలో అది వేగురుపల్లి వాగు. ఆ వేగురుపల్లి వాగు ప్రాంతంలోనే అక్కడ హతమార్చి అక్కడే వేసినటువంటి పరిస్థితి. మనం అక్కడ కూడా వాగు దగ్గర కూడా వెళ్దాం, ఆ స్పాట్ కాడికి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా మానకొండ మండలం వేగురుపల్లిలో ఉన్నాం. ఇది మానేరు నది మీద ఈ బ్రిడ్జ్ నిర్మించారు. వేగురుపల్లి నుంచి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వెళ్లడానికి ఏర్పాటు చేసినటువంటి వంతెన. ఇక్కడ ఎవరైతే ప్రశాంత్ ఉన్నారో ఆ ప్రశాంత్ ని కిడ్నాప్ చేసి చితక బాదుతూ ఇట్లా ఈ బ్రిడ్జ్ దిగారు. ఆ జీప్ తోని బ్రిడ్జ్ దిగి దీనిలో ఈ పక్కన రంగనాయకుల గుట్ట అంటున్నాం, అక్కడే ఈ పరిసర ప్రాంతాల్లోనే ఆ డెడ్ బాడీని వదిలేసి చనిపోయిండు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతనే ఆ ముఠా వెళ్లిపోయింది. దీనికి సంబంధించి వాళ్ళకి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఇట్లాంటివి ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లోనే ఆ బాడీ దొరికింది. వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ట్రేస్ అవుట్ చేసి పోస్ట్ మార్టం కొరకు తీసుకురావడం జరిగింది. పాత కక్షలు గుప్పుమనడంతో నిండు ప్రాణి బలి కావాల్సి వచ్చింది. వీళ్ళు మొదటి నుంచి కూడా చిన్న చితకా సెటిల్మెంట్లు, గ్యాంగ్ వార్లు, బెదిరింపులు, ఈ సెటిల్మెంట్లు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసేవారు అని చెప్పి తెలుసున్నటువంటి పరిస్థితి మనకి. ప్రస్తుతం ఇదంతా కూడా ఈ పరిసర ప్రాంత పల్లెలన్నీ కూడా మానకొండ్రు మండలంలో ఇటీవల క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. పచ్చనూరు, ఊటూరు, అలాగే తిమ్మాపూరు, మరొక వైపు వేగురుపల్లి, ఈ గ్రామాల ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం అయితే ఇదే ఇక్కడ సీన్. పచ్చనూరులో వెతికినటువంటి రమేష్ ముఠ ఊటూరులో టెంపుల్ దగ్గర ఉన్నారని తెలుసుకున్నారు. ఆ టెంపుల్ దగ్గర నుంచి వెంటాడుతున్న క్రమంలో పాడుబడ్డ బావిలో దూకాడు. బావిలో నుంచి ఆయనకున్నటువంటి వాహనంలో తీసుకురావడం జరిగింది. కొట్టుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ తనదైన పదునైన ఆయుధంతో మెడవైపు గాయాలు చేసి హతమార్చినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. అయితే నువ్వు చస్తావు లేదంటే నేను చస్తా అని పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకున్నట్టుగానే పక్షం రోజుల్లో ఆ నిండు ప్రాణం బలి అయినటువంటి ఘటన ఈ గ్రామంలో విషాదాన్ని నింపింది. మరొక వైపు సంచలనం రేకెత్తించింది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, వేగురుపల్లి వాగు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.